పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణకు రానున్నారు. 10 రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. 3 రోజుల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రోడ్ షోకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్యాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో జరగనుంది. అలాగే 16న నాగర్ కర్నూలులోని మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడం అనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఇందుకోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నటికీ వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. సిఏఏపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనార్టీల కోసం ఉద్దేశించింది. ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి నేను చాలా వేదికలపై మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అమిత్ షా వెల్లడించారు. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. దిల్సుఖ్ నగర్లోని లక్ష్మీ లేడీస్ హాస్టల్లో ఓ వ్యక్తి వేధింపులకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరి వేసుకుని సూసైడ్కు పాల్పడింది. హరీష్ అనే వ్యక్తి మోసం చేయడమే కాకుండా వేధింపులకు గురి చేశారు. అటు హరీష్ తండ్రి మోహన్ రావు సైతం ఆ యువతిని బెదిరించారు. హరీష్ తండ్రి మోహన్ రావు రాజకీయ వ్యక్తిగా గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలో తండ్రి రాజకీయ అండతో ఈ యువతిని మానసికంగా వేధింపులకు గురి చేశాడు హరీష్. అంతటితో ఆగకుండా వేధింపులకు గురి చేశాడు. అటు కొడుకు చేసిన తప్పును తండ్రి సైతం వత్తాసు పలికారు. కొడుకు చేసిన తప్పును ఆ యువతిపై తిరిగి బెదిరింపులకు దిగాడు తండ్రి. అమ్మాయికి ఫోన్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి హాస్టల్లో ఉరివేసుకుంది.